పేరుకి బడుగు వర్గాల పార్టీ కానీ వాస్తవంలో మాత్రం ఆ పార్టీ దేశంలోనే అత్యంత ధనిక పార్టీ. 125 చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పార్టీ ఆస్తులతో పోల్చితే కేవలం 4వ వంతు మాత్రమే ఆస్తులు కలిగి ఉంది. ఎన్నికల సమరంలో దూసుకుపోయే పార్టీలను సదరు పార్టీ ఆస్తుల విషయంలో వెనక్కి నెట్టేసింది. ఇంతకీ ఏదా పార్టీ? బహుజన్ సమాజ్ పార్టీ సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం స్థాపించబడిన పార్టీగా గుర్తింపు పొందింది. ప్రతి రాష్ట్రంలో గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులను నిలబెట్టగలిగిన సామర్థ్యం ఉంది. అంతేనా, ఏకంగా దేశంలోనే రిచెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం 669 కోట్ల ఆస్తులు ఉన్న పార్టీగా బీఎస్పీ ఉంది. లోక్సభ ఎన్నికల సమయంలో దేశంలోని పార్టీలు తమ బ్యాంకు బ్యాలెన్స్లను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వద్ద దాఖలు చేశాయి. ఆ ప్రకారంగా బీఎస్పీ ఫిబ్రవరి 25న సమర్పించిన పత్రాల ప్రకారం ఆ పార్టీకి 8 అకౌంట్లలో 669 కోట్లు డిపాజిట్ చేసున్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2014 లోక్సభ ఎన్నికల నాటికి ఆ పార్టీ దగ్గర డిపాజిట్లే లేవట. కేవలం 95.54 లక్షలు మాత్రమే ఉందట. అంటే 5 ఏళ్లలో ఏకంగా 600% పైగా పెరిగినట్లే కదా. మిగిలిన పార్టీల విషయానికొస్తే ఉత్తరప్రదేశ్కే చెందిన సమాజ్వాదీ పార్టీకి ఖాతాల్లో 471 కోట్లు ఉన్నాయట. తరువాత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 196 కోట్లు, టీడీపీ 107 కోట్లు, బీజేపీ 82 కోట్లు, సిపిఎం 3 కోట్లు, ఆప్కు 3 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఈసీకి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ లో బీజేపీ 5వ స్థానంలో నిలిచింది. 2017-18లో బీజేపీ 1027 కోట్ల విరాళాలు సేకరించగా ఇందులో 758 కోట్లను ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు చూపించింది.